రాయచోటి జిల్లా మార్పు విషయంపై నానాయాగి చేయటం వైసీపీ నేతలకు తగదన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఇది రాయచోటి సమస్యగా మేము చూస్తున్నామన్నారు. రాయచోటి విభజన గుండెకోత మిగిల్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. కులగణన కోసం జిల్లా హద్దులు మారకూడదన్న నిబంధన మేరకు జనవరి 1న జిల్లా కేంద్రం మార్చేశారని మండిపడ్డారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మీరు ఎవరైతే కౌంటర్ ఫైల్ చేశారో ఆ కౌంటర్ ఫైల్ కూడా మీ అధ్యక్షుడు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అని చెప్పి రాయచోటి అన్నమయ్య జిల్లాకి కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పి ఆయన తరఫున మీరు కౌంటర్ వేయగలుగుతారా హైకోర్టులో కానీ పైకోర్టులలో కానీ నేను అడుగుతున్నా. కేవలం ఇది రాయచోటి నియోజకవర్గ సమస్యగానే చూస్తున్నాం మేము తప్పగా మీలాగా రాష్ట్ర వ్యాప్తంగా రాయచోటి ఎమ్మెల్యేనో రాయచోటి నుంచి గెలుపొందిన మంత్రినో మీరు ఒక భూతంగా చూపించి నా మీద యాగి చేయడం మంచిది కాదు. ఏ రకంగా దెబ్బ కొట్టాలో ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలు కోలుకోకుండా దెబ్బతీయాలనేటువంటి ప్రణాళికతో ఒక పద్ధతి ప్రకారం చేశారు. జిల్లా కేంద్రాన్ని మీరు ఎన్ని మాటలు చెప్పి కప్పిపుచ్చేటువంటి మాటలు మాట్లాడినా దాన్ని మ్యాచ్ చేయలేరు. మా సంపదను లక్షల కోట్లు నష్టం చేసినటువంటి వ్యక్తిగా నువ్వు చరిత్ర నిలబడతావు. మా ఉసురు మీకు తగులుతుంది. ఏం తప్పు చేశాం మేము? 1వ తేదీ తర్వాత మళ్ళీ 31 తేదీనే క్లోజ్ చేయాలని చెప్పి మాకు తిరిగి పోరాడాలన్నా మా యొక్క భావాలు చెప్పాలన్న అవకాశం లేకుండా 2 సంవత్సరాలు కులగణన అయిపోయేంత వరకు ఇంకేం చేయలేమని చెప్పి తప్పించుకోవడం కోసం ఇంత దారుణమైనటువంటి కుట్ర చేయటం సమంజసమా?